చేయకుండా 42% రిజర్వేషన్లు అని చెప్పని జీవోలు పట్టుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఆఖరికి వాళ్ళ మొత్తానికి కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టుగా ఆయన బిల్లులు ట్రిప్ ఆయన సర్వే అన్నాడు, తర్వాత బిల్లులు అన్నారు, మద్దతు చెప్పినాం, బయట కొంతమందితోటి పూలాభిషేకాలు పాలాభిషేకాలు రకరకాలు చేయించుకున్నాడు. తర్వాత అది పెండింగ్లో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో ఉండగానే మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు, దానికి మద్దతు చెప్పినాము. అది మళ్ళీ బయట పూలాభిషేకాలు పాలాభిషేకాలు అది అయిపోయింది. అది పెండింగ్లో ఉండగా మళ్ళీ బిల్లులు అని చెప్పని పట్టుకొచ్చినారు. నమ్మినం. మొన్న కూడా మళ్ళీ జియో 41, 42 ఇవన్నీ పట్టుకొచ్చినప్పుడు ఏమో ఈ పెద్ద మనిషి ఏమైనా రిజర్వేషన్లు కల్పిస్తాడో ఏమో, కింద మీద పడి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఒప్పిస్తాడో ఏమో, బడేబాయి నరేంద్ర మోడీని ఒప్పిస్తాడో ఏమో, బీసీలకు ఇచ్చిన వాదాన్ని నిలబెట్టుకుంటాడేమో అని చెప్పనంటే సావు కబురు కాస్త చల్లగా చెప్పినట్టుగా మళ్ళీ జియో 46ను పట్టుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఆ జియో 46 ద్వారా ఏంది అంటే మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక 23% మాత్రమే ఇస్తా అని చెప్పకుండానే చెప్పినటువంటి ఒక ప్రయత్నం స్పష్టంగా దాంట్లో కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం, నువ్వు చేసిన ప్రతి ప్రయత్నానికి మా సీనన్న నేతృత్వం కావచ్చు, ముఠాగోపాలన్న నేతృత్వం కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, కుల సంఘ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున నీకు మద్దతు చెప్పిండ్రు కదా. నువ్వు ఏం పొడిచినావు రేవంత్ రెడ్డి చెప్పు. ఢిల్లీలో బిల్లులు పంపిన తర్వాత జితనీ ఆబాదీ ఉతనీ హిస్సా అని చెప్పని రాహుల్ గాంధీ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని మేమేదో సోషల్ జస్టిస్ చేస్తూ ఉన్నాం, దేశంలో ఎవరు చేయనటువంటి ఒక ఎక్స్రే చేస్తూ ఉన్నాము, కాస్ట్ ఎక్స్రేలు చేస్తూ ఉన్నాం అని చెప్పని ప్రచారం చేసుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసుకొని మీరు మొన్న బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసుకొని మీరు ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన పెద్ద మనుషులు ఒకనాడన్నా రాష్ట్రపతి దగ్గరికి రాహుల్ గాంధీ పోయినాడా? ఒకనాడైనా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తినాడుగా. ఇదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అసాధ్యం అనుకున్నటువంటి ఒక సందర్భంలో 35 రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లు పెట్టాల్సిందే అని చెప్పని ఒత్తిడి పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద మెడలు వంచి తెలంగాణ సాధించుకొచ్చిన ఒక ఎక్స్పెరిమెంటు, ఒక ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు, ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గారి నేతృత్వంలో కనబడతా ఉంది. మరి రేవంత్ రెడ్డి ఏం చేసి ఉండాల్సి ఉండే? రాహుల్ గాంధీని కాళ్ళు మొక్తావా, ఏళ్ళు మొక్తావా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి ఒక మొత్తం 240 పార్లమెంట్ సభ్యులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పరేడ్లో పెట్టి ఉండాల్సి ఉండే, చేయలేదు. బడేబాయ్ అన్న నరేంద్ర మోడీ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని మొత్తం శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను, పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్ళి ఆ బిల్లులు పాస్ చేయించే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పించుకోవాల్సి ఉండే, అది చేయలేదు. పార్లమెంట్లో కనీసం ఒక ప్రైవేట్ బిల్ అయినా సరే 10th షెడ్యూల్లో 9th షెడ్యూల్లో ఇన్సర్ట్ చేయడం కోసమైనా సరే, అమెండ్మెంట్ చేయడం కోసమైనా సరే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ అయినా పెట్టే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి బిల్లులు, ఆర్డినెన్సులు, బిల్లులు అని చెప్పని జంతర్ మంతర్ల డ్రామాలు చేసి బయటనేమో కొన్ని పెయిడ్ బ్యాచ్లతోటి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయించుకొని తానేదో అభినవ పూలే అని చెప్పని, ఆయనే యాదవ్ ఆయనే గౌడ్ అయిపోయినట్టుగా అందరితోటి పొగిడించుకొని బీసీల నోట్లో ఇవాళ మన్ను కొట్టేటువంటి ఒక రీతిలో సావు కదురు సల్లగా చెప్పినట్టుగా ఇవాళ జియో 46 పట్టుకొచ్చే ప్రయత్నం చేసిండు. దీనికి ఏం సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి? కనీసం చెంపలను వేసుకోవాలి కదా. చెంపలేసుకుంటూ పక్కకు పెడితే షుడ్ యు నాట్ అట్లీస్ట్ అపాలజైజ్? కనీసం నేను ఇన్ని ప్రయత్నాలు చేసినాను, నా ప్రయత్నంలో లోపం ఉంది, నేను రాహుల్ గాంధీని కన్విన్స్ చేయలేదు, ఇండియా అలయన్స్ని కన్విన్స్ చేయలేదు, మోడీని కన్విన్స్ చేయలేకపోయినా, నేను 42% రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పని క్షమార్పణ కూడా చెప్పవా? బీసీల భావోద్వేగాలతో, బీసీలకు ఉన్నటువంటి ఒక మేబీ అమాయకత్వం కావచ్చు, ఇవాళ ఆటలాడుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇస్తేంది ఇవ్వకపోతే ఏంది, నాకు ఓట్లు గుద్దరా అన్నటువంటి అలా ఒక దురహంకారంతో, ఆధిపత్య అహంకారంతో ఇవాళ అడ్డమైనటువంటి ఒక జీవోలు పట్టుకొచ్చిండు. ఈ జీవోలు చూస్తే మీకు నవ్వు వస్తుందండి. అరే వార్డు మెంబర్లకేమో, ఎస్సీలకు ఎస్టీలకేమో సిపెక్ సర్వే అట, సర్పంచ్లకు వస్తేనేమో 2011 సెన్సస్ అంట. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు రాసేటువంటి ఒక జీవోలా ఇవి? ఎంత క్యాజువల్నెస్ చెప్పండి ఇది. మాకరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇది. ఒకవేళ సిపెక్ సర్వే కనుక ప్రామాణికమై బీసీలకు రిజర్వేషన్ ఇవ్వగలిగేటందుకు ప్రామాణికమైతే, సాధికారత ఉంటే, మరి ఎస్సీ ఎస్టీలకు సెన్సస్ ఎందుకు కావాలి? 2011 నుంచి 2023-24 వరకు వాళ్ళు కూడా ప్రపోర్షనేట్గా పాపులేషన్ పెరిగినప్పుడు
వాళ్ళకు ఉన్నటువంటి ఒక రాజ్యాంగ భద్రత వల్ల వాళ్ళకు కూడా రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీల నోట్ల మండి ఎందుకు కొడుతున్నారు? బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మధ్యన తగాదాలు పెట్టేటువంటి అంతరుద్యాలు వచ్చేటువంటి రీతిలో ఎందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది? ఇది జీవో ద్వారా, ఉట్టుట్టిగానే ఏదో మామూలు మాటల ద్వారా కాదు, జీవోల ద్వారా ఇవాళ వైరుధ్యాలు, ఎస్సీ ఎస్టీలు బీసీల మధ్యన వైరుధ్యాలు సృష్టించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంత మోసం ఎక్కడిది? వాస్తవానికి ఆయన చేసినటువంటి ఒక సిపెక్ సర్వే, దానికి ట్రిపుల్ టెస్ట్ కాంప్లియన్స్ లేదు. అది డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్వహించి ఉండాల్సి ఉండే, కానీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్వహించకుండా సందీప్ సుల్తానియానో ఇంకెవరో ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా నిర్వహించిండ్రు. మీరు చూస్తే కళ్ళు తిరిగి బయర్లుగా అమ్ముతాయి. మనకు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు పబ్లిక్ సొమ్మది. దాదాపు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు, సర్వేయర్స్ కావచ్చు, అందరు కలిస్తే దగ్గర 2 లక్షల మంది. కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టుగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంది అంటే, కేసీఆర్ గారు చేసిన సర్వేలో 51% బీసీలు ఉంటే, రేవంత్ రెడ్డి కష్టపడి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తగలేసి ఇన్ని లక్షల మందితో సర్వేలు చేయించి 46% మాత్రమే బీసీలు ఉన్నారు అని చెప్పని, దానికి 10% బీసీ ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పని రికార్డు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఒక సామాజిక వర్గాన్ని 15%కి ఎక్కువ ఉన్నారు అని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇట్లా మోసం జరగొద్దు అని చెప్పనే ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, ఎమినెంట్ బ్యూరోక్రాట్ కావచ్చు, వాళ్ళ ద్వారా ఒక డెడికేటెడ్ కమిషన్ అని చెప్పని స్పెసిఫిక్గా వికాస్రావు గవాలి జడ్జిమెంట్లో ఉంది. అట్లా చెప్పే హైకోర్టులో జస్టిస్ నందా ముందు హైకోర్టులో కూడా ఆ రకమైనటువంటి ఒక తీర్మానం ఇచ్చి కేసు నుండి తప్పించుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించి డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఏం చేసిండ్రు అంటే ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఏ నరమానవుడికైనా డెడికేటెడ్ కమిషన్ యొక్క రిపోర్ట్ను అందుబాటులో ఉంచినారా? శాసనసభకు ఇవ్వలే, కోర్టులకు సబ్మిట్ చేయలే, పబ్లిక్ డొమైన్లో పెట్టలే. అదేదో రేవంత్ రెడ్డి గారు ఆ క్యాబినెట్ మంత్రుల యొక్క స్వంత ఇంటి వ్యవహారం అయినట్టుగా వ్యవహరించి మొత్తం డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను మొత్తం కూడా కన్సీల్ చేసి పడేసినారు, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కింద చేసినారు. ఆయన 42% ఇచ్చినాడా, 23% ఇచ్చినాడా, వర్గీకరణ గురించి ఏమైనా కామెంట్ చేసినాడా, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ గురించి ఏమైనా స్టడీ చేసినాడా, ఏ వార్డుల్లో ఎక్కువ బీసీల వెనుకబాటుతనం ఉంది, ఏ జిల్లాలో బీసీలు ఎక్కువ వెనుకబాటుతనం తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, ఇవన్నీ వివరాలు ప్రజలకు తెలియాలి కదా, ప్రజల సొమ్ముతో నిర్వహించిన స్టడీ కదా. అవేవి చెప్పకపోయినప్పటికీ కూడా సరైన బిల్లులు పెడతా ఉన్నాడు, ఆర్డినెన్స్లు పెడతా ఉన్నాడు, బిల్లులు పెడతా ఉన్నాడు అని చెప్పని మొత్తానికి మద్దతు తెలిపితే ఇవాళ మొత్తం నోట్లో మన్ను కొట్టేటటువంటి రీతిలో ఇవాళ అడ్డమైన జీవోలు పట్టుకొచ్చి కేవలం 23 కూడా రాకుండా పోతుంది. ఎందుకు రాకుండా పోతుంది అంటున్నా అంటే, నువ్వు బీసీలకు 23% రిజర్వేషన్ ఇవ్వాలంటే కూడా యూ హ్యావ్ టు కంప్లై టు ట్రిపుల్ టెస్ట్, అంటే డెడికేటెడ్ కమిషన్, 2 పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ స్టడీ, అది కూడా 50% లోపు ఉండాలా. నువ్వు కమిషన్ ద్వారా నువ్వు సర్వే చేయకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారా చేసినావంటేనే నీ ట్రిపుల్ టెస్ట్ చేయలేదు అంటే, ఎట్లయితే గుజరాత్లో, ఎట్లయితే మధ్యప్రదేశ్లో, ఎట్లయితే మహారాష్ట్రలో, ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో ఏ రకంగానైతే ఆయా హైకోర్టులు డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వేలు నిర్వహించలేదు, స్టడీలు నిర్వహించలేదని చెప్పని కొట్టివేతకు గురి చేయబడ్డాయో, అదే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో కూడా వచ్చేటువంటి రీతిలో మళ్ళీ బీసీల నోట్లో మన్ను కొట్టేటువంటిది. తద్వారా నేను రిజర్వేషన్ ఇద్దామనుకున్నా, ఇవ్వలేకపోయినా, కోర్టులు కొట్టేసినాయి కాబట్టి నేను లోకల్ బాడీ ఎన్నికలు కూడా పెట్టను అని చెప్పని మొత్తం లోకల్ బాడీ ఎన్నికలనే ఎగవేసేటువంటి ఒక కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా కూడా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా రేపు మళ్ళా ఎలాబరేట్గా మీకు జీవో కాపీలు, రెఫరెన్సెస్ అన్నీ కూడా ఇస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేందుకు, బీసీ సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేందుకు ఒక ఎలాబరేట్ డీటెయిల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు రేపు ఏంటంటే, అంటే స్టడీ చేస్తుండ్రు శ్రవణ్ అన్న, రేపు ఒకటి ప్రజెంటేషన్ పెడదామని ఆయన ఇవాళ అంతా మొత్తం ఈ స్టడీ చేసి రేపు ప్రజెంటేషన్ ప్లాన్ చేద్దామనే ఆలోచనతో. ఎందుకంటే సమాజానికి అందరికీ తెలవాలి, ప్రత్యేకించి బీసీ సమాజానికి తెలవాలి. ఒకటి ఏంటంటే, ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చాలా లైట్ తీసుకొని చేస్తుంది గవర్నమెంట్. ఏదో డ్రామాలు నడిపించి అవన్నీ డే 1 నుంచి చేసుకుంటూ వస్తారు. కానీ ఇది మ్యాటర్ చాలా సీరియస్గా పోతుంది. వాళ్ళకి ఇప్పటికన్నా కానీ కన్ను తెరిస్తే మంచిగా ఉంటుంది. కానీ తప్పకుండా ఈ సమాజము మీకు భవిష్యత్తులో మాత్రము మీ పీఠాలుగా అదిలిపోతాయి, అది గుర్తుంచుకోండి. ఆ రోజు డే 1 రోజే